ఒకవేళ చట్టసభలోకి పోతే నల్గొండ జిల్లాకు వెళ్ళే ప్రాతినిధ్యం వహిస్తారా మీ సొంత నియోజకవర్గం నుంచి, లేకపోతే హైదరాబాద్లోనే ఏదో నియోజకవర్గం నుంచి వస్తారు? నల్గొండ నుండే అండి. మాది వెనుకబడ్డ జిల్లా. మా జిల్లాకు రుణం తీసుకోవాల్సింది చాలా ఉంది. ఏ నియోజకవర్గం మీది? మా నల్గొండ లోకల్, నల్గొండ టౌన్. నల్గొండకి వెళ్తారనమాట. కోమటిరెడ్డి బ్రదర్స్ని ఢీకొట్టి ఉండగలుగుతారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి 6 సార్లు అవకాశం ఇచ్చామండి. మరి నాకు తెలిసి ఇప్పటివరకు కూడా మన నల్గొండ అంటే మారుమూల జిల్లా, బ్యాక్వర్డ్ జిల్లా ఇప్పుడున్న స్టేట్లో అప్పట్లో పెద్ద జిల్లా, కానీ స్టిల్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ద నల్గొండ ఓన్లీ. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ హవా ఉంటుంది కదా, హవా ఉంటే ఒక్కో తరానికి ఒక్కరు వస్తారండి. అంటే జీవితం మొత్తం వాళ్ళే ఉంటారా? అంటే వాళ్ళు వయసు పడలేదా? వాళ్ళు 60+ రాలేదా? అంటే వాళ్ళు యువకులు అయితే మరి మేము పిల్లలు, మాకు అవకాశాలు రారా? మమ్మల్ని నమ్మరా? మమ్మల్ని కూడా నమ్మే వాళ్ళు ఉంటారు, ఏమో చేస్తారనుకుంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇచ్చినట్టు వాళ్ళంటి యువకులు కూడా అవకాశం ఇస్తారేమో, ప్రజల్లో మార్పు వస్తుందేమో. ఎంతసేపు 2 ఎమ్ములతోనే పని నడుస్తుందా అండి? అటు మందు ఇటు మనీ, ఇదేనా జీవితం మొత్తం? అంటే ప్రజలకు ఏం కావాలో తెలియదా? ఉద్యోగాలు కావాలో అడగొచ్చు, ఉపాధి అడగొచ్చు, మనం ఎన్నో వనరులు తీసుకురావచ్చు అండి. వీ కెన్ క్రియేట్ సో మెనీ థింగ్స్. మీరు ఎమ్మెల్యే అయితే వీళ్ళందరికీ మీ లిక్కర్ మాటలు ఉపాధి కల్పిస్తారా? ఎవరు ఎమ్మెల్యే? అవును, నాకు ఎమ్మెల్యే ఒక్కటే లేదు కదా, నాకు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది. ఎమ్మెల్యే లిక్కర్ మార్ట్ అధినేత, దాంట్లో పనిచేసే ఎమ్మెల్యే పక్కన ఒక ఏ చేసుకుంటారా? దాంట్లో పనిచేసే వాళ్ళు పనులు కాదా అండి? దాంట్లో పనిచేసే వాళ్ళు MBA చదివిన వాళ్ళు పనిచేస్తున్నారు. అవునా? ఐఎమ్ పేయింగ్ వెరీ గుడ్ శాలరీ ఫర్ ఎవ్రీవన్. దాని తప్పే ఉంది? గవర్నమెంట్ లైసెన్స్ తీసుకున్నా, అమ్ముతున్నా, కొనేవాళ్ళు తీసుకుంటున్నా. నేను అంతేగాని రోడ్డు మీద పోయేటోని పిలిచి మరి తాగుతాగానేమో అనట్లేదు కదా. 50 మార్ట్లు ఏర్పాటు చేయబోతున్నారు దేశవ్యాప్తంగా చేస్తున్నారు కాబట్టి మీ మాట అన్నింటిలో కూడా ఇక్కడ నల్గొండ యువకుల్ని తీసుకెళ్లి ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకు? నేను కన్స్ట్రక్షన్లో ఇస్తా. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో 300 మంది దగ్గర పనిచేస్తున్నాడు నా దగ్గర. ఇంకో 15 ప్రాజెక్టులు చేస్తే 5,000 మందికి ఉపాధి ఇస్తాను నేను. 5,000 మంది కుటుంబాలను కాపాడుతా నేను. అంటే అప్పుడు 5,000 మంది పనిచేస్తున్నట్టే లెక్క కదా. నేను పని క్రియేట్ చేస్తాను అండి. ఐఎమ్ వెరీ క్విక్ లెర్నర్. యూ నేమ్ ఇట్, మీరు చెప్పండి నాకు ఏ పనైనా. నేను చాలా తొందరగా నేర్చుకొని తొందరగా మునిగిపోయి దాంట్లో దాన్ని నిలబెడతా నేను. లేదంటే నేను గత 2 సంవత్సరాల కింద నా ప్రయాణం ఏంది, అంతకుముందు 2 సంవత్సరాల కింద నా ప్రయాణం ఏంది, నా ప్రయాణం మీరు ఎవరైనా అడగని చెప్తారు. ఎన్నో కష్టాలు పడలేదని కాదు, కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను, ఎన్నో అనుభవించాను. కానీ ఏ రోజు కూడా నేను నా తలను దించుకోలేదు. ఎక్కడ కూడా తల ఎత్తే మాట్లాడా. అనుకునేవాళ్ళు అనుకునియండి, అనుకున్నవాడు అక్కడే ఉంటాడు. కేవలం కేటీఆర్ గారి మీద అభిమానముతోనే కారెక్కేశారు. అంత మీద అవకాశం వస్తే ఎమ్మెల్యేగా పోతారు. ఖచ్చితంగా. ఒకటి అర్థం కాలేదు నాకు, గతంలో మనం ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు శ్రవణ్ దాసోజ్ గారి గురించి మనం మాట్లాడుకున్నాం. అవునండి, అవును, మా అంకుల్ అవుతాడు. ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఆయన గురించి ఏదో మాట్లాడుకుంటే ఆయన గురించి చెప్పారు మీరు. అప్పటికే కాంగ్రెస్ వీడి బీజేపీలోకి వెళ్ళి 1 నెల రోజులు కూడా కాకముందే ఆయన వెంటనే బైపోల్ అప్పుడు ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడము, ఆయన వెంట మీరు వెళ్ళిపోవడము, ఏంటి ఇవన్నీ చకచకా. నాకు యాక్చువల్గా రాజకీయ నాలెడ్జ్ అంటే రాజకీయ నాలెడ్జ్ ఫస్ట్ అవగాహన వచ్చిందే నాకు డాక్టర్ శ్రవణ్ గారి ద్వారా, మా అంకుల్ ద్వారా. ఎందుకంటే ఆయన PRPలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వర్క్ చేసినప్పుడు అప్పుడు నా ఆఫీసే వాడుకోవడం జరిగింది. దాని తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి స్పోక్స్మెన్గా ఉన్నారు. కేసీఆర్ గారికి అతి దగ్గరగా, కేటీఆర్ గారికి ప్రియమైన మిత్రంగా ఉన్నారు. తర్వాత భావాలు నచ్చకనా ఏందో అంటే అవకాశాలు నచ్చకనా తెలియదు. అదే ఇక కేసీఆర్ ఏంటి మీరు మీ అంకుల్ ఒకటేసారి రావడం ఏంటి అంటే కేసీఆర్ గారి పద్ధతి, కేసీఆర్ గారి ఆలోచన విధానం అంటే అన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకు సముచిత స్థానం ఎక్కడ దొరకట్లేదు అనిపించింది. తిరిగి టీఆర్ఎస్లోకి వస్తే ఆ సముచిత స్థానం దొరుకుతుంది, నేను ప్రజలకు సహాయం చేయొచ్చు అనే గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారి ఆశీస్సులతో మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాని వెనకాల మీ ఏమన్నా ప్రోద్బలం ఉందా? మా ప్రోద్బలం ఉంటుందండి. ఆయన జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయనతో పాటు మేము ఉంటాం. సరే, అప్పుడంతా ఈ బీసీ సమాజానికి చెందిన
గౌడస్ మీరు కావచ్చు, మీరు గౌడ్స్, స్వామి గౌడు, పల్లె రవీంద్ర గౌడు, భిక్షమయ్య గౌడు, మరి రాపోలు ఆనంద్ భాస్కర్ ఆయన బీసీనే. అవునండి, అవును. ఆయన ఎక్స్ఎంపీ రాజ్యసభ ఆయన. వీళ్ళంతా ఒకసారి గంపగుత్తగా వచ్చి టీఆర్ఎస్లో చేరిపోయారు. ఏంటి అసలు? గంపగుత్త అనేం లేదండి. ఎవరి అనుభవాలు ఎవరికి ఏం కావాలనుకుని ఇక్కడ ఉంటే సముచిత స్థానం ఉంటుంది. ఆల్రెడీ దే ఆర్ లీడర్స్. నేనంటే లీడర్ కాదనుకోండి, ఆమె బిజినెస్ మ్యాన్. వాళ్ళంటే లీడర్స్ కాబట్టి వాళ్ళకు అవగాహన ఉంటుంది. పలానా పార్టీలో ఉంటే, ఏ పార్టీలో ఉంటే వాళ్ళకి కరెక్ట్ న్యాయం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ఉంటే, ఇప్పుడు ఒక నాయకుడికి ఒక అర్హత ఉంటే ప్రజలకు డైరెక్ట్గా సహాయం చేసే పద్ధతి వేరే ఉంటుంది. కార్యకర్తగా ఉంటే సహాయం చేసే పద్ధతి వేరే ఉంటుంది. వాళ్ళందరూ నాయకులు, వాళ్ళందరూ ఎమ్మెల్యేగా ఒకప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళే, ఎమ్మెల్యే గెలుపొందిన వాళ్ళే. ఇప్పుడు స్వామిగౌడ్ గారు ఎక్స్ఎమ్మెల్సీ చైర్మన్, బూడిద భిక్షయ్య గౌడ్ ఆలేరు ఎక్స్ఎమ్మెల్యేనే, పల్లె రవికుమార్ గౌడ్ జర్నలిస్ట్ సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాడు. మీరు అన్నట్టు రాపోల ఆనందభాస్కర్ గారు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. వాళ్ళకు ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తెలుసు. కాబట్టి అదే రూలింగ్ పార్టీలో ఉంటే ఇంకా ప్రజలకు ఎక్కువ సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. వాళ్ళతో పాటు నేను జాయిన్ అయ్యాను. మొత్తం మీద జాయిన్ అయ్యారు. అసలు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయింది అంటున్నారు. 2023లో టగఫర్గా ఉండేటట్టుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇది త్రికోణపు పోటీ అనుకుంటే, త్రిముఖ పోటీ అనుకుంటే పక్కనే కేఏ పాల్ ఒకటి ఉంది. కేఏ పాల్ గారు కూడా నేనే ముఖ్యమంత్రి ఆయన ప్రతిరోజు అదే అంటాడండి. ఆయన కూడా ఒక రోజు అవుతాడులేండి, ప్రతిరోజు అనొచ్చు, ఒక రోజు అవుతాడులేండి. ఆయన కూడా నేనే సీఎం అంటాడు. నెక్స్ట్ అమెరికాన్, హైదరాబాద్ అమెరికాన్ చేస్తానంటున్నాడు ఆయన. ఇంకా ఆ తర్వాత జనసేన కూడా ఈసారి పోటీ చేస్తాను, జనసేన నేను పోటీ చేస్తాను. ఇంకా వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్టీపీ కూడా ఇక పార్టీ. ఇన్ని పార్టీలు బరిలో ఉన్నా కూడా 3 పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది. మరి ఏంటి మీ పరిస్థితి అసలు? ఎన్ని పార్టీల బరిలో ఉన్నా టీఆర్ఎస్ బలం టీఆర్ఎస్దే అండి. టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. గెలిచిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. ఎంఐఎం మద్దతుతో గెలుస్తుందా? ఎంఐఎం మద్దతు ఎంతండి? 17 సీట్లు. 17 సీట్లు. ఈసారి 17 సీట్లు కూడా రావు. ఈసారి రావు. అవి కూడా రావు. చూడండి, మజ్లిస్కి అవి కూడా రావా? 17 సీట్లు కూడా రావు. మరి టీఆర్ఎస్ కొడుతుందా? 12 సీట్లు వస్తాయి ఈసారి వాళ్ళకి. అంతే. అంత ఖచ్చితంగా చెప్తున్నారు? తెలుసు కదా. మీరు పుస్తక పఠనం ఎక్కువ ఉందని తెలుసు నాకు. అట్లా ఏమైనా ఆస్ట్రాలజీ బుక్ ఏమైనా చదువుతున్నారా? ఆస్ట్రాలజీ పుస్తకాలు చదవాలండి, తెలిసిపోదా? అనాలిసిస్ తీసుకుంటే ఇప్పుడు లాస్ట్ టైం అమెరికా ఎలక్షన్స్ జరిగినప్పుడు బైడెన్ వస్తారని ఎవరైనా కలగన్నారా? చెప్పండి. ట్రంప్ అంత ఖచ్చితంగా ఉన్నాడు, అసలు ఎన్నిక చెల్లదన్నారు. మరి బైడెన్ గెలిచాడంటే వాళ్ళకు తెలియదా ఎవరు గెలుస్తారో? ట్రంప్ గెలుస్తాడా, బైడెన్ గెలుస్తాడా తెలియదా వాళ్ళకు? ఈ శక్తి కూడా ఉందన్నమాట. తెలియదా అండి? చెప్పండి. ఆ శక్తి కూడా ఉందన్నమాట. శక్తి ఏముందండి? శక్తి కాదు, ప్రజల మద్దతు. అది ప్రజల మద్దతు. ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తే చెప్తున్నాను, మా ఇంట్లో నా ప్రేమ ఎంతమందికి ఉంటుందని నాకు తెలియదా? అమ్మ ప్రేమిస్తుందా, నాన్న ప్రేమిస్తున్నాడు, తమ్ముడు ప్రేమిస్తున్నాడా, అక్క ప్రేమిస్తుందా, చెల్లె తెలియదా? వాళ్ళ ప్రేమలు తెలియదా? ప్రేమలు లేకపోతే నేను ఇంట్లో ఉండలేను. మరి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజానికం యావత్తు కూడా అంత ప్రేమిస్తున్నారంటారా? ప్రేమిస్తున్నారు, 1000% ప్రేమిస్తున్నారు. ప్రేమించిందే హౌ వి ఆక్యుపైడ్ 80% ఆఫ్ సీట్స్ ఇన్ తెలంగాణ స్టేట్. చెప్పండి, మీరు ప్రేమించట్లేదంటారా? ఏం చేస్తారు? ఏం చేయాలి? ఏదైనా చేస్తా, ఏమైనా చేస్తా, ఏమైనా చేస్తారా? ప్రాణం ఇవ్వమన్నా ఇస్తా. అడగమనండి. మరి అంత భక్తి? అంతే, భక్తి. వ్యక్తి పూజ మంచిది కాదు కదా? వ్యక్తి పూజ అనట్లేదు, భక్తి. భక్తి, ప్రేమ, గౌరవం, భక్తి. అంతే. కేటీఆర్ ఫోటో చూసి మొక్కుంటారా? లేదు, దేవుని మొక్కుతా. దేవుని మొక్కుతారా? కేటీఆర్ గారు గుండెల్లో ఉంటారు. గుండెల్లో ఉంటారు. కేటీఆర్ గారి మీద పిచ్చి పీక్ వెళ్ళిపోయింది అనమాట. అవునండి, అవును. నరాల్లో జీవించేసి అదేం చేయలేము ఇంకా. నేను అంటే ఆయన స్పీచ్లు అంటే ప్రతిదీ వింటా, ఫాలో అవుతా నేను. అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఒక లీడర్ ఎలా ఉండాలి. ఆయన 100 మందిలో ఉంటే 100 మంది పేర్లు పెట్టి పిలిచి మాట్లాడగలుగుతాడు. ఎంతమంది నాయకులు అలా మాట్లాడతారు? 100 మందిని అడుగుతాడు, ఏం చేస్తున్నావు, ఎట్లున్నావు, బాగున్నావు. అప్పటికప్పుడు ఎవరికైనా కష్టం వస్తే అప్పటికప్పుడు సహాయం చేసేస్తాడు. ఎంతమంది నాయకులు చేస్తారు? ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని కలవడానికి మనకు ఎంతో కష్టం. ఒక్కొక్కసారి అపాయింట్మెంట్ తీసుకోవాలి. అదే ఎలక్షన్స్ ముందు అయితే అదే ఎంపీ, అదే ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఓట్లాడుతారు. ఎమ్మెల్యే ఎంపీ గెలిచిన తర్వాత మనకు టైం ఇవ్వడు. అలాంటిది కేటీఆర్ గారు మరి అందరికి టైం ఇస్తాడు, మరి అందరినీ కలుస్తాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. సెల్ఫీలు అడిగితే సెల్ఫీలు ఇస్తాడు,
అందరితో మాట్లాడతాడు, ప్రపంచం మొత్తం తిరుగుతాడు. నేను ఎందుకండి, నన్ను ఎవరు అడుగుతారు సెల్ఫీలు? ఎందుకు అడగరండి? ఇంత వటుడు ఇంత ఎదిగిపోయారు కదా. సెల్ఫీలు అడగడం అంటే మా ఎంప్లాయీస్ అడుగుతారు సెల్ఫీలు. ఆఫీస్ రోజు ఉంటారు కదా.